ఒక ప్రదేశంలో ఉన్న ఓటర్ ఇంకొక ప్రదేశానికి మారుతుంటాడు. కొత్త ఏరియాలో ఓటొస్తది. పాత ఏరియాలో ఓటు అలాగే ఉండిపోతుంది. అలాగే ఒక ఇల్లు లేనటువంటి వాళ్ళకి అంటే అద్దెలకు ఉండేటటువంటోళ్ళు లేకపోతే ఒక అపార్ట్మెంట్ ఉందంటే ఒక డోర్ నంబర్‌తో ఉంటే మిగతా అయన్నీ గూడా అదే డోర్ నంబర్ కిందకొస్తాయి. ఒక అపార్ట్మెంట్‌లో ఇప్పుడైతే కొన్ని మార్పులు జరుగుతున్నాయి గానీ చాలా ఏరియాలో అదే జరుగుతుంటాయి. అట్లాంటి సందర్భంలో జరిగేటటువంటి వాటిని జీరో ఏది డోర్ నంబర్ అంటారు. అంటే డోర్ నంబర్ లేకుండా ఇచ్చేటటువంటి ఓట్లను తీసుకొచ్చేసేసి అదే ఓటర్లు ఉంటారు అక్కడే. బతికినే ఉంటారు. ప్లస్ ఓట్లేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఈ డోర్ నంబర్‌కి సంబంధించినటువంటి ఇష్యూలో వచ్చినటువంటి పాయింట్‌ని అడ్డం పెట్టుకొని ఓట్ చోర్ అంటూ డీప్ స్టేట్ చర్చల్లో భాగంగా పబ్లిక్‌లోకి తీసుకువెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అండ్ టీమ్ ఇప్పుడు సొంత రాష్ట్రంలో సమస్య ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ ఓట్ చోర్ చేసింది అన్నటువంటి ఆరోపణల్ని బీఆర్ఎస్ చేసింది ఆధారాలతో చూపించింది. అంటే ఎక్కడైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో డబుల్ ఓట్లు, త్రిబుల్ ఓట్లు లేకపోతే గనక అవతల నియోజకవర్గాల వాళ్ళకి ఎక్కడ ఓట్లు ఇట్లాంటివన్నీ ప్రొజెక్ట్ చేసుకుంటొచ్చు. అసలు ఓట్ చోర్ ఇక్కడ జరిగిందన్నటువంటి ఆరోపణలు చేసింది. దాంతో పాటుగా హైకోర్టులో తెలంగాణ హైకోర్టులో జూబ్లీ హిల్స్ బోగస్ ఓట్ల మీదన లంచ్ మోషన్ పిటిషన్లు వేశారు. కేటీఆర్, మాగంటి సునీత బోగస్ ఓట్ల మీద విచారణ జరిపి చర్యలు చేపడతామని ఈసీ సందర్భంగా కోర్టుకు హామీ ఇచ్చింది. ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు ఇది కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. బట్ ఇక్కడ ఓట్ చోర్ అనేటటువంటిది ఆటోమేటిక్గా ఇప్పటికిప్పుడు మార్చేది ఏముండదు, నడిచిపోతుంది.